అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి కోటిలింగాల ఘాట్లో కార్తీక లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరుసగా 12వ ఏడాది లక్ష దీపోత్సవం నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని కోటిలింగాల ఘాట్ మెట్లపై కార్తీక దీపాలు వెలిగించారు. ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ప్రముఖులు గోదావరికి హారతిచ్చారు. ఓం నమశివాయ నామస్మరణతో కోటిలింగాల ఘాట్ మారుమోగింది. ఈ సందర్భంగా అఖండ హారతి నేత్రపర్వంగా జరిగింది. మిత్రులు రాజమండ్రి ప్రజల సహకారంతో 8 విధాలుగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు లక్ష దీపోత్సవం విజయవంతంగా నిర్వహిస్తున్నామని పంత కొండలరావు అన్నారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ను ప్రభుత్వం మరింత అభివృద్ది చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, మాజీ ఎంపీ మార్కాని భరత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది 2012వ సంవత్సరంలో ప్రారంభించాం. పేద విద్యార్థులను చదివించాలని మిత్రులు అందరూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ చదివించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ట్రస్ట్ ఎన్నో యాక్టివిటీలు ప్రారంభమైనవి. అందులో సుమారుగా 8 రకాలు ఈ సంవత్సరానికి మేము చేస్తున్నాం. అన్నీ కూడా పెద్ద ఈవెంట్లే. ఒకటి వృక్షాలు నాటడం కానీ, మూగజీవాలు కానీ, గోశాల మెయింటెనెన్స్ కానీ, రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ, ఎస్వీఆర్ జయంతి కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఈ దీపోత్సవం కానీ, అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని. అందులో లక్ష దీపోత్సవం అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్. ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరం అయినటువంటి సులభతరం కాదు. ఆ శివుని ఆశీస్సులు, నేను ఈ ఏరియాలో పుట్టాను, ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతోటి చేయిస్తున్నాడు తప్ప మరొకళ్ళు అయితే చాలా కష్టం ఇది. దీనికి అందరూ సహాయ సహకారాలు, మెయిన్ నా మిత్రులు, నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు. ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు. మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు, అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది. ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఉంటాయి. కాశీబొగ్గలో జరిగింది, పెద్దగా జరిగినటువంటి మహా కుంభమేళలో కూడా జరిగింది. అటువంటి జరగకూడదు. దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి, తప్పులేదు. కానీ మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోమన్నప్పుడు ఆ పర్మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను కాదు, పైన ఇంకొకరు కాదు, ఆ పక్కన అనేటువంటిది కాకుండా వాళ్ళ బాధ్యతగా ఏ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళ వరకు మనం 10-15 రోజుల ముందునే ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి తగినటువంటిది సూచనలు ఇవ్వాలి తప్ప మా వల్ల కాదు, ముందు అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఎవరి కాలం వంక పెడితే తప్పు. అది ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని పోలీసు, ఇప్పుడు సపోజ్ పోలీసు ఉందండి, వాళ్ళు పూర్తిగా సహకరించారు. అటువంటి పోలీసు ఏం చేయాలా, వాళ్ళు ఇక్కడ పూర్తిగా సహకరించి చేశారు, వాళ్ళ పాపం ధైర్యంగా ఇచ్చారు. కానీ ఆ పోలీసు వారు కొన్ని సూచనలు చేశారు, ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పర్మిషన్లు కావాలి. ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ అంటే మాకులా ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంచాలనే భావనలో ఉన్న మాకు చాలా బాధ కలిగి రాత్రి అయితే నాకు నిరుత్సాహం వచ్చిందండి. చేద్దామా ఆగుదామా, లేకపోతే మళ్ళీ సంవత్సరం నుంచి ఆపుదామా అనేటువంటి భావన కూడా నాకు వచ్చింది. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.